హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే డెఫినెట్లీ నా వీడియోస్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు డెఫినెట్లీ మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. లైక్ చేస్తే నా వీడియోస్ కొంతమందికి ఇంకొంతమందికి కనిపిస్తాయండి. అండ్ నేను కొత్తగా యూట్యూబ్ పెట్టాను. సో ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ మై యూట్యూబ్ ఛానల్. సో డెఫినెట్లీ మంచి కంటెంట్ ఇస్తాను. ఎటువంటి డిఫరెంట్ కంటెంట్ అయితే నేను ఇవ్వనండి. సో డెఫినెట్లీ మీరు ఈ వీడియో చూడడం వల్ల మీకు మంచిగా యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్. సో కమింగ్ టు ద పాయింట్, నిన్న డే 6లో యష్మి టీం గెలిచిన తర్వాత వాళ్ళు చేసిన అరాచకాలు అయితే నాకు చాలా కోపం వచ్చిందండి. బట్ ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఇది నైనికా టీం వాళ్ళకి ఒక మంచి టైం అనమాట. వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి టైం. ఇప్పుడు ఆడియన్స్ చూస్తున్నారు, వాళ్ళు ఏమంటి చేస్తున్నారు, ఆడియన్స్ చూస్తున్నారు. ఓకే, మనం పాయింట్ డిస్కస్ చేసుకుందాము. వన్స్ వీళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళకు రూమ్ ఇచ్చిన తర్వాత ఈ ముగ్గురిని, నైనికాని ప్లస్ యష్మిని ప్లస్ నిఖిల్ని కాన్ఫరెన్స్ రూమ్లోకి రమ్మన్న తర్వాత నైనిక యష్మి, మీ టీం గెలిచారు కాబట్టి మీరు డిసైడ్ చేయాలి ఎవరెవరికి ఏమేమి పనులు ఇస్తున్నారని మీరు డిసైడ్ చేయాలి అని చెప్పినప్పుడు కిచెన్ ఓన్లీ ఫర్ వంటలు మాత్రం నిఖిల్ టీంకి ఇచ్చింది, రిమైనింగ్ ఆల్ నైనికా టీంకి ఇచ్చింది. అంటే ఇప్పటి వరకు 10 మెంబర్స్ చేసే పని నైనికా టీంలో ఉన్న 5 మెంబర్సే చేయాలంటే ఇట్స్ చాలా టఫ్ వస్తుంది. సో దానికి నైనిక డెఫినెట్లీ హర్ట్ అయింది. ఎందుకంటే నేను సేవ్ చేశాను ఆ అమ్మాయిని, నేను ఇంత దూరం తీసుకొచ్చాను, ఆ అమ్మాయి నా మీదే రివెంజ్ తీసుకుంటుంది అని. వాళ్ళ టీము ఈవెన్ విష్ణుప్రియ అండ్ కిరాక్సిత కూడా డెఫినెట్లీ హర్ట్ అయ్యారు. దానికి డెఫినెట్లీ హర్ట్ అయినా కానీ వాళ్ళు దాన్ని పాజిటివ్గా తీసుకొచ్చారు. అక్కడికి మీరు అబ్జర్వ్ చేస్తే ఓం గారు అన్నారు, ఓకే ఇది గేమ్ని గేమ్ లాగే తీసుకుందాం అని అన్నారు. వీళ్ళు విష్ణుప్రియ అయితే చాలా ఏడ్చి, ఏంటి మనం ఇంత చేసింది దీనికోసమా, దానికోసమా, రాంగ్గా గేమ్ ఆడి ఇలా చేశారు అలా చేశారు, అన్నీ మనం ఇదే ఎందుకు అన్ని ఇలా ఎలా పెడతారు అన్నట్టు కొంచెం డిస్కషన్ జరిగిందనమాట. విష్ణుప్రియ ఓవర్ యాక్షన్ చేయడము, కిరాక్సిత కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేయడం నాకు నచ్చలేదు. ఈ మధ్యలో వీళ్ళందరూ ఇప్పుడు గెలిచే ఉత్సాహంలో ఉంటారు కదా ఎవరైనా. సో వాళ్ళు వాళ్ళు అండ్ ప్రేరణ వాళ్ళు అది తాగి ఆ బాటిల్ వాష్ దానిలో అక్కడ పెట్టకుండా సింక్ దగ్గర పెట్టడము, కిచెన్ దగ్గర పెట్టడము, ఇవన్నీ కిరాక్ సీత చూసి దానికి హట్ అవ్వడము, మనం ఏమన్నా డస్ట్బిన్లో తీసి పెడితే మనం డస్ట్బిన్లో వేసే వాళ్ళకి కల్పిస్తున్నామా, ఇవన్నీ పనులు ఇక్కడే చేసుకుంటూ కూర్చుంటే ఇంకా ఎప్పుడు ఆటలు ఆడాలి అనడము. ఇంకా ఇక్కడ నేను శేఖర్ భాష కానీ ఒకటి, పెద్దవాళ్ళు కొంచెం పెద్దవాళ్ళే, వాళ్ళ థాట్ ప్రాసెస్ అవన్నీ కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి. అందరూ చిన్నపిల్లలాగా అభయ్ కూడా మనం ఎందుకు వేయాలి, ఆ ప్లేట్ ఇక్కడ పెట్టి నేను అక్కడ తినేది అక్కడే పెట్టి వెళ్ళిపోతాను, నా ఇష్టం నేను చేసుకుంటాను అనడము. ఈవెన్ పృథ్వీ బిహేవియర్ కూడా నాకు నచ్చలేదండి. ఎందుకంటే నేను తిని ప్లేట్ అక్కడ పెట్టుకుంటా, వీళ్ళు నా నైనికా టీం వాళ్ళే తీసి కడగాలి అంటే, లేదు అది కరెక్ట్ కాదు శేఖర్ భాష గారు, లేదు అది కరెక్ట్ కాదు, మనం వాష్రూమ్కి వెళ్తే ఫ్లష్ ఆన్ చేయడం అని వాళ్ళని చెప్తామా, మనం తిన్న ప్లేట్ మనం కడుక్కుంటే ఏంటి అని అతను ఒక పెద్దరికంగా మాట్లాడడం. ఎవరైనా టార్చర్ చేయాలంటే ఎవరైనా టార్చర్ చేయగలరు, బట్ మరీ ఇంత దారుణంగా చేయకూడదు కదా. తాగి చాక్లెట్ ర్యాపర్స్ పడేయడము, లేకపోతే తినే ర్యాపర్ పడేయడము, గ్లాసెస్ ఎక్కడ పడితే అక్కడ పడడం, అవన్నీ ఎవరికైనా కష్టమే. సో దానికి శేఖర్ భాష గారు అయితే మంచి స్టాండ్ తీసుకున్నారు. అండ్ ఓం గారు కూడా లేదు కొంచెం ఆగండి, మనకు టైం వచ్చినప్పుడు మనము ఇద్దాము, ఎందుకు మీరు అంతా ఫీల్ అవుతున్నారు, మన టైం వచ్చినప్పుడు మనము ఇద్దాం అనడము. అండ్ ఇక్కడ నైనికా నిఖిల్ ప్లస్ సోనియా ఈ విషయంలో అండి, మిగతా వాళ్ళందరూ ఒక రకంగా ఉంటే సోనియా కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేసింది అనమాట. ఎలా అంటే ఈమె ఆ రోజు మేబీ హోమ్ సిక్కో, మేబీ ఫ్యామిలీ మెంబర్స్ గుర్తు రావడమో ఏమో తెలియదు కానీ, బట్ షీ బిహేవ్డ్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఎందుకు అంటే మిగతా వాళ్ళందరూ మేమేదో వరల్డ్ కప్ గెలిచామన్నట్టు ఊగుతుంటే ఈమె అసలు కూర్చొని మామూలుగా ఉంది తప్ప ఎక్కువ ఏమీ ఎంజాయ్ చేయలేదు. బట్ ఎక్కడ కొంచెం ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసింది అభయ్ ప్లస్ అభయ్, ప్రేరణ అండ్ అభి, వీళ్ళందరూ కొంచెం పృథ్వీ, వీళ్ళందరూ కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు. బట్ వాళ్ళకు తెలుసు నెక్స్ట్ ఎపిసోడ్స్లో నెక్స్ట్ దాంట్లో వీళ్ళు ఏమైనా ఓవర్ యాక్షన్ చేస్తే మళ్ళీ ఆ టీం మొత్తం కలిసి వీళ్ళతో ఆడాలి, వీళ్ళతో కలిసి వాళ్ళతో ఆడాలనేది ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బేబక్క ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నిఖిల్ టీంలో ఉన్నదే 2, ఒకడు నిఖిల్, ఒకడు మణికంఠ అయితే దానికి అంటే తూరాదు, వంటలో అంటే తూరాదు. సో మేబీ నిఖిల్ ఒక్కళ్ళే ఇవన్నీ హ్యాండిల్ చేయలేరు. సో డెఫినెట్లీ బిగ్ బాస్ ఏదో ఒకటి ఆలోచించి ఈ టీంలో ఉన్న వాళ్ళని అటు వేయడము, కిరాక్సితని వేయడము, ఏదో ఒకటి అయితే చేస్తారు.
కానీ అభయ్ నిన్న కొంచెం కిరాక్సిత మీద కొంచెం నోరు జారాడు. దిమాక్ ఉందా, దిమాక్తో మాట్లాడు, ఏం మాట్లాడుతున్నావు, ఏందో పోరీలు అనుకుంటే ఏదో మాట్లాడుతున్నావు అది అంటే ఆమె ఏడ్చుకుంటూ వెళ్ళి, లేదు ఇలాగా అలా అన్నారు ఇలా అన్నారు, ఏమన్నా పని మనుషులమా ఏంది, నువ్వేమన్నా దొరవా, నేనేమన్నా ఇక్కడ పని చేసేదాన్నా ఏంది, నేనెందుకు ఇలా చేయాలి, నేనెందుకు చేయాలి, ఇవన్నీ పనులు చేసుకుంటే టాస్క్ మళ్ళీ ఎప్పుడు ఆడాలా అని ఆమె కొంచెం డిప్రెషన్లో ఉందన్నమాట. ఎందుకంటే అప్పుడప్పుడే అన్ని పనులు వాళ్ళకే ఇచ్చినప్పుడు కొంచెం స్టేట్ ఉంది కదా, అదే పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అదే డిఫరెన్స్. పెద్దవాళ్ళు ఆయన స్టబన్గా ఉన్నారు, చేద్దాము మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్. ఇంకొకటి వీళ్ళు అసలు ఈ నైనికా టీం వాళ్ళు ఆలోచించట్లేదు ఏంటి అంటే, ఓకే ఇది బిగ్ బాస్ హౌస్లో ఉన్నంత లైఫ్ లాంగ్ అయితే ఉండదు, డెఫినెట్లీ బిగ్ బాస్ చూస్తున్నారు, జనాలు కూడా చూస్తున్నారు కాబట్టి అంత పెద్ద ఇల్లు 4 మెంబర్స్ 5 మెంబర్స్కే ఇవ్వరు కాబట్టి ఇది కొంచెం టైమే. ఆ కొంచెం టైం కొంచెం పేషెన్స్గా ఉండి వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో చూసుకొని తర్వాత వీళ్ళకి ఛాన్స్ ఇచ్చినప్పుడు వీళ్ళు కూడా అది రివెంజ్ అనలేము కానీ వీళ్ళు కూడా ప్రూవ్ చేసుకొని వీళ్ళు కూడా మళ్ళీ గెలిచి వీళ్ళు ఇలా చేయొచ్చు కదా. అవన్నీ కాకుండా ఆమె ఏడవడం ఇవన్నీ ఓకే, దట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. బట్ ఇంత ఫ్యాన్ బేస్ ఉన్న విష్ణుప్రియ కూడా ఒక మంచి స్టాండ్ అయితే తీసుకోవట్లేదు. ఏదో ఒక రకంగా అటు ఇటు తిరగడము, ఇంకా ఆ చిల్లు మూమెంట్ హనీమూన్ పీరియడ్లోనే ఉంది విష్ణుప్రియ. నాకు తెలిసి తను కూడా మాస్క్ పెట్టుకుని ఆడుతుంది. సో ఆ మాస్క్ తీసేసిన రోజు ఆమె ఉండే ఛాన్సెస్ ఉంది. చూద్దాం, ఎవరికైనా అక్కడ బిగ్ బాస్ హౌస్లో గేమే జనాలకి రిప్రజెంట్ అవుతుంది. గేమ్ లేకుండా మనం ఎన్ని మాస్క్లు పెట్టుకున్నా ఏదో ఒక రోజు అయితే మాస్క్ రిమూవ్ చేయాల్సింది. ఈవెన్ 102 days అంటే అది నాట్ ఏ స్మాల్ జోక్. ఎవరు పెద్ద మాస్క్ పెట్టుకొని అయితే అన్ని రోజులు ఉండలేరు. అండ్ ఇక్కడ లక్కీ పర్సన్ వీక్ 1లో ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ ఎవరు అంటే యష్మిత. అసలు ఆమె ఓకే గేమ్స్ ఆడినా కానీ నిఖిల్ ప్లస్ నైనిక వాళ్ళిద్దరే ఆమెకి అదే గేమ్స్లో పొజిషన్ ఇచ్చారు. ఓకే ఇచ్చారు, ఆమె వాడుకుంది దాన్ని. దాని తర్వాత లక్కీగా గేమ్స్ గెలిచి ఒక పెద్ద రూమ్ కొట్టేశారు, మంచి రూమ్ కొట్టేశారు. కొట్టేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళ టీం మొత్తం సేవ్ అయ్యి ఆ రివెంజ్ మొత్తం మిగతా టీంలో తీసుకున్నారు. ఈమెను సేవ్ చేసిన పాపానికి నైనికాకి ఈమెనే మళ్ళీ అంత టార్చర్ పెడుతుంది. బట్ అక్కడ యష్మిక చేసింది అయితే రాంగ్ అండి. ఎందుకంటే ఒక టీంకి జస్ట్ అన్నాలు కూరలు వండుకోండి అని చెప్పి మిగతా అంతా వాష్రూమ్స్, బెడ్రూమ్స్, హాలు, ఈవెన్ గార్డెన్ ఏరియా అవన్నీ క్లీన్ చేయాలా, అవన్నీ అంటే ఇట్స్ నాట్ 5 అయితే చేయలేరు. బట్ అలా కాకుండా ఆమె కొంచెం మేబీ అతను నిఖిల్ కే బ్యాచ్ కాబట్టి ఆమె అలా ఏమన్నా చేసిందేమో, అలా కాకుండా బ్యాచ్ కాబట్టి అలా చేసిందేమో, అలా కాకుండా యూటెన్సిల్స్ కూడా వీళ్ళకే ఇచ్చింది నైనికా టీం వాళ్ళకి. యూటెన్సిల్స్ ప్లస్ వంటలు నిఖిల్ టీంకి ఇచ్చేసి మిగతా అంతా వీళ్ళకి ఇస్తే కొంచెం బాగుండేది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎనీహౌ ఇక్కడైతే తను కొంచెం ఓవర్ యాక్షనే చేసింది. అండ్ ఈమె యష్మిత నాకు ఇంకొక శోభితా శెట్టి అని అనిపిస్తుంది అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఈవెన్ యూట్యూబ్లో కూడా నేను చూసానండి. అది నిజమే, ఆమె బిహేవియర్ చూస్తేనే అలా అనిపిస్తుంది. బట్ ఇప్పుడే మనం ఒక జడ్జిమెంట్కి రాలేము ఆమె నిజంగానే ఇంకో శోభా శెట్టియా, లేకపోతే నాకైతే శోభా శెట్టి కన్నా ఇంకో ఆమె జుట్టుల్లో నుంచి ఆమె తల నుంచి వచ్చిన ఇంకో ఆమె అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఇలా చేయి పెట్టి ఇలా మాట్లాడడము, క్లాప్స్ కొట్టడము అవన్నీ నాకు చూస్తుంటే డెఫినెట్లీ ఆమె వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెండర్ తెలిసిపోతుంది కదా. గేమ్స్ బాగా ఆడుతుంది, గట్టిగా మాట్లాడుతుంది, పాయింట్ని డిఫెండ్ చేసుకుంటుంది, అరుస్తుంది గట్టిగా. మన బిగ్ బాస్ హౌస్కి కావాల్సిన అవలక్షణాలన్నీ, మంచి లక్షణాలన్నీ యష్మిత దగ్గర ఉన్నాయి. బట్ మనం ఎలా బిహేవ్ చేయాలి అంటే ఏదో మనం రాజులము వీళ్ళందరూ అది కాదు. బిగ్ బాస్ హౌస్లో ఏదన్నా జరగవచ్చు, కాయిన్స్ టర్న్ అవ్వచ్చు, ట్విస్ట్లు ఉండొచ్చు, ఏమైనా జరగవచ్చు. కాబట్టి ఆమె కొంచెం అవన్నీ ఆలోచించుకొని బిహేవ్ చేస్తే బాగుంటుందని. సో ఇప్పటి వరకు మీరు వీడియో చూస్తే డెఫినెట్లీ కామెంట్ అయితే చేయండి, యష్మిత అని కామెంట్ చేయండి, మనం చూద్దాము. సో డెఫినెట్లీ మీకంటే ఈ వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ డెఫినెట్లీ చేయండి, సో దట్ నా ఛానల్ కొంచెం గ్రో అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.